అర్ఘ్యం ఇచ్చాడు, పూజ చేశాడు, అన్నీ చేశాడు. గురువు గురువే. పరమ సంతోషాన్ని పొందాడు శిష్యుణ్ణి చూసి. లేచాడు, భీష్ముణ్ణి కౌగలించుకున్నాడు, ఆశీర్వచనం చేశాడు. కూర్చోబెట్టి, నాయనా తప్పురా, ఈ పిల్లని తీసుకొచ్చావుట, తమ్ముడికి ఇచ్చి పెళ్లి చెయ్యి అన్నాడు. అయ్యా మీరు గురువుగారే కావచ్చు కానీ ధర్మం చెప్పాలి కానీ అధర్మం చెప్పకూడదు కదా. ఈమె మనసు సాళ్వుడి దగ్గర ఉందని ఈమెయే చెప్పింది. సాళ్వుడు ఇప్పుడు చేసుకోనంటే నేనేం చేస్తాను? ఈ పిల్ల ఆ విషయం స్వయంవర సమయంలో నాకు చెప్పలేదు. చెప్పనప్పుడు నేను ఈమెను తీసుకొచ్చాను. అప్పుడే చెప్తే అప్పుడే వదిలేసి వచ్చేవాడిని. కాబట్టి నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేసే సమస్య రాదు. అలా చెయ్యను. అన్నగారిగా ఉండే అధర్మంతో కూడిన పని చెయ్యను. చెయ్యమని మీరు నన్ను నిగ్రహించకూడదన్నాడు. అంటే నువ్వు గురువుకే ధర్మం చెప్తావా, ఇలా అయితే నాతో యుద్ధం చేయవలసి ఉంటుందన్నాడు. అధర్మపు పని చేశాను అనిపించుకోవడం కన్నా గురువుగారితో యుద్ధం చేసి ప్రాణం పోగొట్టుకున్నానో గురువుగారిని నిగ్రహించానా మీకు గౌరవం, పోయానా ధర్మానికి పోయానని నాకు గౌరవం. కాబట్టి యుద్ధమే చేస్తానన్నాడు. భీష్ముడు పోడు, స్వచ్ఛంద మరణం వరం. ఇద్దరికి యుద్ధం ప్రారంభమైంది. ఎన్నాళ్ళు జరిగింది అనుకుంటున్నారు? మహాభారతం భీష్మ పర్వంలోంచి చెప్తున్నాను నేను. ఇప్పుడు అవన్నీ ఇన్ని పర్వాలు, ఇన్ని పురాణాలకి నేను పద్యాలన్నీ మొదలు ఎప్పటికవుతుంది, అందులో వదిలిపెట్టేశాను. ఇవాళ ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు ఎన్ని రోజులు జరిగిందో ఒకళ్ళనొకళ్ళు తుత్తునీయల కింద కొట్టేసుకున్నారు. ఒకానొక రోజునైతే భీష్మాచార్యుల వారి గుండెలో దిగబడిన బాణానికి భీష్ముడు రథంలో పడిపోయాడు. సారథిని చంపేశాడు పరశురాముడు. ఇక తర్వాత భీష్ముడు పడిపోవాలి. ఎంత స్వచ్ఛంద మరణం ఉన్నా ఇక లేవకుండా కొట్టేస్తాడు. వెంటనే అకస్మాత్తుగా 7 బ్రాహ్మణులు వచ్చి ఆ రథం యొక్క కొయ్య మీద అటు ఇటు